హలో గుడ్ మార్నింగ్. సో ఈరోజు యాప్టిట్యూడ్ క్వశ్చన్ వచ్చేసి కోడింగ్ డీకోడింగ్. సో కోడింగ్ డీకోడింగ్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్వశ్చన్. సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ టీచర్ ఈస్ రిటర్న్ as VGCEJGT. హౌ ఈస్ చిల్డ్రన్ రిటర్న్ ఇన్ దట్ కోడ్? సో ఇక్కడ ఏంటంటే ఈ టీచర్ ఏదైతే ఉందో సో ఆ టీచర్ని తీసుకోవాలి అండ్ దానికన్నా ముందు సో మనం ఏబిసిడీస్ కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏబిసిడీస్ ఏవైతే ఉన్నాయో సో లైన్గా రాసుకోండి. సో దీని తర్వాత సో టీచర్ ఏదైతే ఉందో అది తీసుకోండి, TEACHER. నెక్స్ట్ సో ఇక్కడ ఈ లెటర్స్ టీచర్స్ ఏదైతే ఉందో సో దీనికి ఏ లెటర్ ఆల్ఫాబెట్ వస్తుందో కన్సిడర్ చేసి చూసుకోండి. సో టీ వచ్చేసి 20, నెక్స్ట్ E 5, నెక్స్ట్ A 1, నెక్స్ట్ C with 3 and H 8, నెక్స్ట్ E 5, R వచ్చేసి 18. సో నెక్స్ట్ ఈ ఏదైతే ఉందో టీచర్కి ఇది ఉంది కదా కోడ్ మనకి, సో ఈ కోడ్ కన్సిడర్ చేసుకోండి, VGCEJGT. నెక్స్ట్ ఈ లెటర్స్ చూసుకోండి, లెటర్స్కి నెంబర్స్ ఏవైతే వస్తున్నావో ఫస్ట్ అవి కన్సిడర్ చేసుకోండి. సో హియర్ విత్ V 22, నెక్స్ట్ G వచ్చేసి మనకి 7, C వచ్చేసి 3 అండ్ E with 5 and this is for J with 10 and G 7 and this is T. సో T వచ్చేసి 20. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ 20 and 22. సో ఇక్కడ ఏమవుతుంది, +2 యాడ్ అయింది. నెక్స్ట్ 5 and 7. సో ఇక్కడ కూడా +2 యాడ్ అయింది. నెక్స్ట్ 1 3. సో ఇక్కడ కూడా +2 యాడ్ అయింది. నెక్స్ట్ లైక్ 3 5. సో ఇక్కడ కూడా +2. సో కంప్లీట్గా మనకి +2 యాడ్ అయిపోయాయి. ఓకే, సో నెక్స్ట్ ఏదైతే చిల్డ్రన్ తీసుకున్నారో సో వాటికి కూడా లైక్ లెటర్స్ ఐడెంటిఫై చేసేసి సో అన్నిటికీ +2 కన్సిడర్ చేసేసి మనం కోడ్ని డీకోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ C వచ్చేసి 3 ఉంది అండ్ H వచ్చేసి 8, I వచ్చేసి 9, నెక్స్ట్ L వచ్చేసి 12 అండ్ D with 4, R with 18, E with 5, నెక్స్ట్ N with 14. సో అన్ని +2 యాడ్ చేసేసుకొని నెంబర్స్ తీసుకోండి. సో 3 + 2 is 5. సో 5 వచ్చేసి E, నెక్స్ట్ 8 + 2 is 10. సో 10 with J you are having. నెక్స్ట్ 9 + 2 is 11. 11 వచ్చేసి K ఉంది. నెక్స్ట్ L, సో L వచ్చేసి 12 ఉంది. 12 + 2 14. 14 వచ్చేసి N ఉంది. నెక్స్ట్ 4 ఉంది. 4 + 2 is 6. 6 వచ్చేసి F. నెక్స్ట్ 18 + 2 is 20. 20 is T. నెక్స్ట్ 5 + 2 is 7. సో 7 వచ్చేసి G. నెక్స్ట్ N. 14 + 2 is 16. సో 16 letter is P. So this is the children code. Okay, so what is the output you are having? This is the output for children, that is decoding.